గారు మాట్లాడే కన్నా ముందు ఒక్క ఫోటో అందరూ కోరుకున్నారు. టీం అందరి పిక్చర్. విశ్వ గారిని, హీరోయిన్స్ ని అందరూ కలిసి ఒక పిక్చర్, బిగ్ టికెట్ పిక్చర్. ఎస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిగ్ టికెట్ ని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాము బాలయ్య బాబు గారికి. సార్, ఫస్ట్ టికెట్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీ చేతులకే ఇవ్వడం జరుగుతుంది. సార్, ఫస్ట్ టికెట్ కదా, ఎంతకి కొంటారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టికెట్ మీరే కొంటే ఎంత కొంటారు అని అడగమంటున్నారు. ధైర్యం చేశారు. ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి నమస్కారం. ఓ మై గాడ్, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ధన్యమైన జన్మనించి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతాల ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఫార్చ్యూన్ 4 సినిమాస్, బోల్డ్ కన్ఫ్యూజన్ పెట్టారా? ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్. ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిలని ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ 3 పేర్లు చెప్పే వరకు టెన్షనే నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా. అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకు వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం. అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి.